నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. యువతలో గుండెపోటు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి? యువతలో గుండెపోటు రావడానికి గల కారణాలేంటి? యువతలో గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? గుండెపోటు సమస్యలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వెంకటరెడ్డి గారు. మరి సార్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. హలో సార్. హలో, గుడ్ ఈవినింగ్ అండ్ 10 ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఎస్ సార్. అంటే ఈ హార్ట్ డిసీజెస్ అన్నది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా అన్నది పెరిగిపోతున్నట్టు. ఒకప్పుడు కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళలో చూసేవాళ్ళం, కానీ ఈ రోజుల్లో ఏంటంటే యంగ్ పీపుల్లోనే ఈ హార్ట్ అటాక్స్ కావచ్చు, కార్డియాక్ అరెస్ట్లు కావచ్చు చాలా ఎక్కువగా చూస్తున్నాం. అసలు మెయిన్గా ఈ గుండె సమస్యలు రావడానికి కారణాలు ఏంటి సార్? ఓకే, మన భారతదేశ జనాభా 146 కోట్ల జనాభాలో అత్యధిక శాతం యువతనే ఆక్యుపై చేసి ఉన్నది. దీనిలో ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50% వరకు యువతనే ఉన్నారు. వీటిలలో ఈ రోజులలో డే బై డే యాక్టివిటీస్ వల్ల వచ్చే గుండెపోట్లలో 50% గుండెపోట్లు యువతలో వస్తున్నది. దీనికి గల కారణాలు అనేక రకమైన ఉన్నవి. ఒకటి, ఫస్ట్ జీవనశైలి విధానం, యువత ఎంచుకునే జీవనశైలి విధానం. దానిలో ఫస్ట్ది తీసుకునే ఆహారపు అలవాట్లు, ఆహారపు విషయాలు. రెండవది తన యొక్క పని ఒత్తిడి వల్ల తగ్గిన వ్యాయామము. మూడో రకము తన యొక్క అలవాట్లు, స్మోకింగ్ ఒకటి, డ్రింకింగ్ ఒకటి. నాలుగోది పని ఒత్తిడి. ఇంకా మిగతా విషయాలకు వచ్చేస్తే వారికి తెలియక ఉండే ఆరోగ్యపు సమస్యలు, దాన్ని పట్టించుకోపోవడం వల్ల. నాలుగో రకం ఏంటంటే జెనెటిక్ రిలేటెడ్ కారణాలు. ఇవన్నీ కలిసి యువతలో ప్రజెంట్ సిచ్యువేషన్లో గుండెపోట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఎస్ సార్. అంటే ఇంతకు ముందు ఉన్న దానికి ఇప్పటికీ అంటే వేరియేషన్ ఏంటి సార్? అంటే మారుతున్న లైఫ్ స్టైల్ వలన, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వలన, అంటే దేని వల్ల ఎక్కువగా కాజ్ అవుతుంది? ప్రీవియస్ ఎట్లా అంటే ఒక ప్రొడక్టివ్ లైఫ్, యువత యొక్క ప్రొడక్టివ్ లైఫ్ని ఎక్కువ పని మీద, తర్వాత రిమైనింగ్ టైంను వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ మీద యూటిలైజ్ చేసేవాళ్ళు. నవడేస్ ఏమైందంటే పని ఒత్తిడి ఎక్కువ ఉండడం. ఆల్మోస్ట్ ఒక 8 to 10 అవర్స్ పని ఒత్తిడి ఉండి, ఆ తర్వాత ఆ మిగిలిన టైంలో దే ఆర్ మోర్ అడిక్టెడ్ టు ఎక్కువ నార్మల్గా మొబైల్కి ఎక్కువ అటాచ్ అవ్వడం, తర్వాత వ్యాయామం తగ్గిపోవడం, తర్వాత తీసుకునే ఆహారపు అలవాట్లలో పర్టికులర్లీ వాళ్ళు చూస్ చేసుకునే ఆహారపు అలవాట్లు ఎక్కువ సరైన లేకపోవడం వల్ల జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, దాంట్లో టేస్ట్కి ఎక్కువ అలవాటు పడి ఎక్కువ బయట ఫుడ్ అలవాటు పడడం, అదొక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. సెకండ్ వచ్చి ఈ ఒత్తిడి అనేది చాలా మేజర్ ఫ్యాక్టర్గా కారణమవుతుంది ఈ రోజులలో. పర్టికులర్లీ పని ఒత్తిడి సరిగా మేనేజ్ చేసుకోకపోవడం, దానివల్ల ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ రావడం, ఆ ఫైనాన్సెస్ని కూడా సరిగా మేనేజ్ చేసుకోకపోవడం వల్ల. నాలుగో రకం ఈ వారికి తెలిసిన ఆరోగ్య సమస్యలలో పర్టికులర్లీ వారికి తెలియకుండానే బీపీ ఉండడం, షుగర్ ఉండడం, తర్వాత కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం, ఇది వారు గుర్తించుకోకపోవడం వల్ల వచ్చిన ఎఫెక్ట్ వల్ల, తర్వాత కిడ్నీ సమస్యలు ఉండడం. ఇవి గుర్తించుకోకుండా ఉండడం వల్ల సడన్గా వాడుతున్న వచ్చే ప్రాబ్లం వల్ల మనకు ఈ గుండె సమస్యలు అధికమవుతున్నాయి. వీటిని చెకప్ చేసుకోవడం తెలిసి కూడా కొందరు ఏమంటే ఇంత ఎర్లీ లైఫ్లో మనం మెడిసిన్ వాడడం వల్ల వీటిని లైఫ్ లాంగ్ వాడడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని దానికి వాడకుండా ఉండడం, లేదంటే పక్క వారికి తెలిసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారో నా పట్ల అని దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడం. ఇంకోటి జెనెటిక్ ఫ్యాక్టర్స్, జీన్స్ అనేవి ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరైతే ఎర్లీ ఏజ్లో చనిపోతారో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు వారికి కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోవడం వల్ల మనకు తెలిసిపోతుంటుంది. తర్వాత ఆల్రెడీ మనకు తెలియకుండానే గుండె యొక్క కండరాలు వీక్ అయిపోవడం, గుండె సంబంధిత స్ట్రక్చరల్ మార్పు రావడం, దానిలో గుండె కవాటాలు దెబ్బతినడం, గుండెలో రంధ్రాలు రావడం, తర్వాత గుండె మజిల్కు సరైనంత రక్త ప్రసరణ సరిపోవడం, తర్వాత పుట్టుకతోనే వచ్చిన గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాలు సరిగా లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఎర్లీ లైఫ్లో తలెత్తుతుంటాయి. అంటే మెయిన్గా ఇప్పుడు మనకు ఒక గుండె సమస్యలు ఉన్నదాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు? అంటే దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, ఎప్పుడైనా యువతలో గుండెపోటు వచ్చినప్పుడు అది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. పర్టికులర్లీ ఎట్లా అంటే మనకు గుండెపోటు వచ్చినప్పుడు యువతలో ఛాతీ నొప్పి ముఖ్యమైన సిమ్టమ్గా వస్తుంటుంది. ఆ ఛాతీ నొప్పి పర్టికులర్లీ ఎడమవైపు ఛాతీ నొప్పి కానీ, ఎదురు రొమ్ములో ఛాతీ నొప్పి కానీ,
అది ఎట్లా ఉంటుందంటే చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ అనేది 15 నిమిషాల కంటే ఎక్కువ ఉండి అది గంటల వరకు కూడా ఆ పెయిన్ అనేది అలానే ఉండిపోతుంటుంది. ఆ నొప్పి అనేది చాలా సివియారిటీ ఎట్లా ఉంటుందంటే ఏదో బండ వేసి కొట్టినట్టు, సూదులతో కూర్చున్నట్టు ఉండి ఆ నొప్పి అక్కడితో పాటు చేతికి రావడం, ఎడమవైపు చేతికి వెళ్ళడం, లేదంటే మెడ భాగానికి రావడం, ఇది ప్రిడామినెంట్ సిమ్టమ్, అంటే ముఖ్యమైన సిమ్టమ్గా ప్రతి ఒక్కరిలో యంగ్ పీపుల్లో ఉంటుంది, యువతలో ఉంటుంది. తర్వాత దీంతోపాటు కొందరికి చెమటలు ఎక్కువ పట్టడం, చెమటలు బాగా ప్రొఫ్యూజ్ సెట్టింగ్ వచ్చి బట్టలు తడిసిపోయేంత చెమటలు రావడం, తర్వాత తల తిరిగినట్టు ఉండడం, చెమటలు పట్టడం, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ రావడం, వాంతులు అవ్వడం, కళ్ళు తిరిగి అడ్డం పడిపోవడం, ఇవి కామన్ సిమ్టమ్స్ వస్తుంటాయి. ఆడవాళ్ళలో ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఇంతవరకు ఉండకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే కొద్దిగా చెమటలు పట్టినట్టు ఉండడం, వాంతి సెన్సేషన్ రావడం, తర్వాత ఆయాసం రూపంలో రావడం, ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఫస్ట్ ఐడెంటిఫై సిమ్టమ్స్గా చేసిన తర్వాత చాలామంది వాళ్ళు ఈ యంగ్ పీపుల్ ఎట్లా మిస్ అవుతుంటారంటే ఇది గ్యాస్ వల్ల వచ్చింది కావచ్చు. వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల ఏమవుతుంటాయో వాళ్ళకి అండర్లైన్ గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, ఏదో తేపులు రావడం, ఏదో ఎదురుమల మంట మండినట్టు ఉండడం వల్ల వాళ్ళు దాన్ని మిస్ అవుతుంటారు. అది మేబీ గ్యాస్ వల్లనే ఈనో తాగడము, లేదంటే గ్యాస్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత యూజువల్లీ ఎనీ పెయిన్ కొద్దిగా సబ్సైడ్ అవుతుంది, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ రీఅపియర్ అవుతుంది పెయిన్. సో దాన్ని అట్లే మిస్ అయినప్పుడు ఏమవుతుంటుందంటే ఒక 3-4 అవర్స్ తర్వాత అది మెల్లమెల్లగా స్వెట్టింగ్ ఆయాసం రూపంలో వచ్చేసి తర్వాత సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి అక్కడే చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో జరిగే చాలా యంగ్ పీపుల్లో మరణాలు దీనివల్లనే సంభవిస్తున్నాయి. అలా కాకుండా ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా ఐడెంటిఫై చేసుకున్నారో ఇమీడియట్గా చూసుకొని దగ్గరలో ఉన్న ఏదో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ, ఏదో ఒక ప్రాథమిక చికిత్సాలయం కానీ, ఏదో ఒక చిన్న హాస్పిటల్ కానీ వెళ్ళి బేసిక్ ఈసీజీ తీసుకుంటే దీంట్లో 100% మనకు గుండెపోటు లక్షణాలు కనిపిస్తాయి. దాంట్లో ఒక ఈ బేసిక్ ఈసీజీ చాలు యంగ్ పీపుల్లో. అదే ఓల్డ్ పీపుల్లో విల్ మిస్ దట్ చేంజెస్. ఆ ఈసీజీలో వచ్చే మార్పులను గుర్తుపట్టకపోవచ్చు, బట్ యంగ్ పీపుల్లో ఫస్ట్ సిమ్టమ్ ఈసీజీలో తెలిసిపోతుంది. అది బేసిక్ టెస్ట్. దాని తర్వాత ఒకవేళ అది మిస్ అయినా కూడా మనకి సెకండ్ టెస్ట్ వచ్చి ఎకోకార్డియోగ్రఫీ అని ఉంటుంది, 2D ఎకోకార్డియోగ్రఫీ, గుండె యొక్క స్కానింగ్. దాంట్లో మనకు వచ్చి ఆ ఏరియా యొక్క రక్త ప్రసరణ తగ్గడం కానీ, ఆ ఏరియాల తర్వాత ఆ కవాటాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, గుండె ఎంతవరకు వీక్ అయిందో ఇమీడియట్గా మనకు తెలిసిపోతుంది. ఒకవేళ ఆ టెస్ట్ కూడా మిస్ అయిందంటే నెక్స్ట్ కార్డియాక్ బయోమార్కర్స్ అని ఉంటాయి, అవి ట్రోపోనిన్ టెస్ట్ అని ఉన్నాయి. ట్రోపోనిన్ ఐ, ట్రోపోనిన్ టీ, బోత్ ఆర్ వాల్యుబుల్. ఇది గుండెపోటు అంటే గుండె నొప్పి స్టార్ట్ అయిన ఒక 3 గంటల లోపు మనకు పాజిటివ్ వస్తుంది. వీటి ద్వారా మనం గుర్తించవచ్చు యువతలో. ఓకే సార్. అంటే ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏంటంటే చాలా మంది ఉద్యోగాలు కూడా అంటే కూర్చొని చేసి ఉద్యోగాలు అయిపోతున్నాయి. సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అన్నది అవుతుంది. బట్ అలాంటి కేసెస్ చూసుకున్నా కూడా జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఇటీవల కాలంలో ఇలాంటి కేసెస్ అంటే సడన్గా అక్కడికక్కడే కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోవడం లాంటి కేసెస్ కూడా చూస్తున్నాం. అంటే ఎందుకు సార్, అంటే ఈవెన్ దో ఫిజికల్ యాక్టివిటీ ఉన్నా వర్కౌట్స్ చేస్తున్నా కూడా ఎందుకని అలాంటి కేసెస్ వస్తున్నాయి? ఓకే, ఎక్కువ ఈ మధ్యకాలంలో వ్యాయామం అనగానే జిమ్ అని ప్రతి ఒక్కరు అపోహలో ఉన్నారు. జిమ్ ఈజ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కాదు, మనకు కావాల్సింది హార్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఏరోబిక్ యాక్టివిటీ దేనివల్ల వస్తుందంటే మనం రెగ్యులర్ చేసే ఫిజికల్ రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, లేదంటే స్విమ్మింగ్ కానీ, తర్వాత సైక్లింగ్ కానీ, దీనివల్ల మనకు గుండె కండరముకు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అవుతుంటుంది. అలా కాకుండా మనం తీసుకునే రెగ్యులర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, వెయిట్ లిఫ్టింగ్లు అవన్నీ ఏం చేస్తాయంటే మన మజిల్ పెరగడానికి, బాడీ షేప్ కావడానికి ఉపయోగపడుతుంటుంది. కానీ అది సడన్గా ఒకేసారి ఎట్ ఏ టైం ఆ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అధిక బరువు మోయడం వల్ల, గుండె మీద ఒకేసారి ఒత్తిడి పడడం వల్ల సడన్గా గుండె ఒకలా చిన్న బ్లాక్ ఉన్నా కూడా అది తట్టుకోలేక ఆ బ్లాక్ అనేది పలిగిపోయి సడన్గా ఆ గుండె కండరానికి రక్త ప్రసరణ ఆగిపోయి సడన్ మరణాలు సంభవిస్తున్నాయి. సో ప్రతి ఒక్కరిలో ఉండే అపోహ ఏంటంటే జిమ్కు పోవడం వల్ల మనకు కావాల్సినంత ఫిజికల్ యాక్టివిటీ అనేది సరిపోదు గుండె కండరానికి. మనం ఎంతసేపు యాక్టివ్గా ఉన్నామని చూసుకోవాలంటే ఎంతసేపు యాక్టివ్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ హెల్ప్ టు హార్ట్, ఎంతసేపు మనం ఎంత యాక్టివ్గా ఉండి అది గుండెకు ఉపయోగపడుతుందో లేదో చూసుకోవాలి. కానీ మనం మజిల్ ఎంత పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తున్నాం అనేది దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అలాగే కాకుండా ఒకేసారి ఎట్ ఏ టైం అధిక స్ట్రెచ్ చేయడం వల్ల, ఒకే ఫిజికల్ యాక్టివిటీ ఒకే జిమ్కి వెళ్ళినప్పుడు అధిక వెయిట్ ఒకేసారి కంటిన్యూ స్ట్రెచ్ చేయడం వల్ల అది గుండె మీద అధిక బరువు పడడం వల్ల ఆ ప్రెషర్ తట్టుకోలేక సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ కానీ, హార్ట్ అటాక్ కానీ, అర్థిమియాస్ అంటే గుండె యొక్క లయబద్ధకం మార్పు రావడం కానీ సంభవించి సడన్గా
మరణాలు సంభవిస్తున్నాయి. అంటే ఇంతకుముందు కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళలో చూసేవాళ్ళం, కానీ ఈ మధ్య మనం మాట్లాడుకుంటున్నట్లు అంటే యంగ్ ఏజ్ పీపుల్ అని చూస్తున్నాం. అంటే ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉందంటారు సార్ ఈ గుండె సమస్యలు? గుండె సమస్యలు కూడా వంశపారంపర్యంగా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎవరైతే వారి ఫ్యామిలీలో, ఎవరైతే ఇంతకుముందు వాళ్ళ కుటుంబంలో ఎవరైతే గుండెపోటుతోని సడన్గా చనిపోయారో వాళ్ళ ద్వారా మనకు కొన్ని జీన్స్ మనకు కూడా పేరెంట్స్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏ విధంగా సంక్రమిస్తాయో ఈ జీన్స్ ద్వారా కూడా మనకు కొన్ని రకాలమైన జీన్స్, ఎవరైతే పర్టికులర్లీ కొలెస్ట్రాల్ పెరిగే జీన్స్ ఉంటాయో అవి అధిక కొలెస్ట్రాల్ ఉండడం వల్ల మనకు తెలియకుండానే ప్రిమెచ్యూర్ అథెరోస్క్లెరోసిస్ అని మన రక్తనాళాలలో కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఫామ్ అవుతాయి. అవి సడన్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యంగ్ పీపుల్లో వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, డైటరీ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ అనేది ఇంకా అధికంగా పెరిగి సడన్గా బ్లాక్ ఫామ్ అయి వారిలో ఎక్కువ మరణాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది. ఇది గుండెపోటు అనేది ఫెమిలియల్గా కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ గుండెపోటు డైరెక్ట్ కాకుండా మనకు పెరిగే అండర్లైన్ అన్హెల్తీ డైట్ వల్ల ప్లస్ మనకు వచ్చే జబ్బుల వల్ల కూడా, అదొకటి బీపీ, షుగర్, తర్వాత కొలెస్ట్రాల్, తర్వాత కిడ్నీ సంబంధిత వ్యాధుల వల్ల కూడా ఈ రకమైన గుండెపోట్లు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు మెయిన్గా హార్ట్ అటాక్కి కార్డియాక్ అరెస్ట్కి రెండింటికి అసలు డిఫరెన్స్ ఏంటి సార్? హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అటాక్ అంటే మనకు గుండె యొక్క రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడి గుండెకు తగినంత రక్త ప్రసరణ పోవడం వల్ల మనకు ఛాతీ నొప్పి రూపంలో వచ్చి అది ఆ ఏరియా కొద్దిగా రక్త ప్రసరణ అందక ప్లస్ రక్త ప్రసరణలో పర్టికులర్లీ మనకు కావాల్సిన ఆక్సిజన్ ప్లస్ న్యూట్రియంట్స్ సరిపోక ఆ ఏరియా డ్యామేజ్ అయిపోయి మనకు ఛాతీ నొప్పి రూపంలో వస్తుంటుంది. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోవడం. గుండె అనేది మన బాడీకి సంబంధించిన మొత్తం మన అవయవాల అన్నిటికీ అదే మెయిన్ రక్తాన్ని సరఫరా చేసే ఒక పంప్ లాంటి మెకానిజం హార్ట్. ఎప్పుడైతే దానిలో పంపింగ్ మెకానిజం ఆగిపోతుందో గుండె ఆగిపోతుంది. అది ఆగిపోవడానికి మెనీ రీజన్స్. ఒకవేళ మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్, మ్యాసివ్ హార్ట్ అటాక్ అంటే ఏంటంటే మనకు గుండె యొక్క 3 రక్తనాళాల్లో పెద్ద రక్తనాళం కానీ లేదంటే ఆల్రెడీ ఒక దాంట్లో బ్లాక్ వచ్చేసి ఇంకో దాంట్లో కూడా సడన్గా బ్లాక్ వచ్చేసి గుండెకు కావాల్సిన రక్తం అంతా ఆగిపోయినప్పుడు సడన్గా ఆగిపోతుంటుంది. అప్పుడు ఆగిపోయినప్పుడు గుండె యొక్క కొట్టుకునే విధానం పూర్తిగా పనిచేసినప్పుడు అది కార్డియాక్ అరెస్ట్ అంటాం. అంటే పూర్తిగా ఆగిపోవడం, దాని పనితనం ఆగిపోవడం. గుండెపోటు అంటే జస్ట్ ఒక ఏరియాకి సప్లై ఆగిపోయి తర్వాత గుండె సఫర్ అయినప్పుడు మనం అది ఫీల్ అవుతుంటాం. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అంటే టోటల్ గుండె ఆగిపోవడం. ఇది ఒకసారి మనకు గుండె రక్తం ఆగిపోయినప్పుడు అలా కావచ్చు, లేదంటే ఏదైనా స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ ప్రాబ్లం ఉండి కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, లేదంటే మన గుండె రెగ్యులర్ కొట్టుకునే విధానంలో మార్పులు వచ్చినప్పుడు అరిథమియాస్ అంటాం వాటిని. అది బ్రాడీ అరిథమియాస్, టాకీ అరిథమియాస్ ఉంటాయి. అంటే కొన్నిసార్లు గుండె కావాల్సిన రేట్ కంటే చాలా అధికంగా కొట్టుకోవడం, 300-400 పోయి దాన్ని వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటాం. ఆ టైంలో మనకు కావాల్సినంత రక్తం గుండె పంప్ చేయలేకపోతే సడన్గా గుండె ఆగిపోతుంటుంది. అలాగే బ్రాడీకార్డియా, గుండె రేట్ అనేది యూజువల్గా మనకు 60 అనేది లోయెస్ట్. దానికంటే తగ్గిపోయి 30-20 వచ్చినప్పుడు సడన్గా కార్డియాక్ అరెస్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అలా గుండె ఆగిపోయి పనిచేసే విధానం ఆగిపోయినప్పుడు దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. గుండెపోటు అంటే ఓన్లీ గుండెకు రక్త ప్రసరణ తగ్గిపోవడాన్ని గుండెపోటు అంటాం. గుండెపోటు వచ్చిన పేషెంట్లు సర్వైవల్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ అయిన పేషెంట్లు ఎక్కువ మనం ఆ టైంలో సడన్గా రెస్పాండ్ అయ్యి సిపిఆర్ చేసి మనం కొద్దిగా వాళ్ళకి కావాల్సిన మెడికల్ సప్లిమెంటేషన్ ఇస్తే వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గుండెపోటు ఆల్మోస్ట్ 100% ట్రీటబుల్ డిసీజ్. కార్డియాక్ అరెస్ట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ అకార్డింగ్ టు దట్ సిచ్యువేషన్. అంటే ఆ పేషెంట్ ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిని బట్టి ఆ గుండె ఆగిపోయిన పేషెంట్ను బతికించలేకపోవా అనేది ఆ సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అవుతుంది. అండ్ సార్ అలాగే ఇప్పుడు ఉన్న లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఒక అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ గుండె సంబంధించిన సమస్యలకు ట్రీట్ చేయడానికి సర్జరీస్లో కావచ్చు ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి? ఈ మధ్య కాలంలో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఫస్ట్ ఎప్పుడైనా ప్రతి గుండెపోటు లేకపోతే గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ మేము చేసే ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ 2D ఎకోకార్డియోగ్రఫీ. దాంట్లో మనకి ఏంటంటే మనకు స్ట్రక్చరల్గా ప్రాబ్లం వచ్చిందా లేదంటే గుండె సర్క్యులేషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఇనిషియల్ అసెస్మెంట్ చేస్తాం. ఎవరికైతే బేసిక్ ఈసీజీ ద్వారా కానీ తర్వాత 2D ఎకోకార్డియోగ్రఫీ ద్వారా కానీ మనకు గుండె సరఫరాలో గుండెకు రక్తం అందించే విధానంలో ఏదైనా ఇబ్బంది ఉన్నదని తెలుసుకున్నప్పుడు మనం ఫస్ట్ అడ్వైజ్ చేసే టెస్ట్ యాంజియోగ్రఫీలో ఏంటంటే మనకు ఏ వెజల్లో ఎంత బ్లాక్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఒకప్పుడు మనకు 10 years బిఫోర్ ఏంటంటే మనకు ఓన్లీ మేజర్ అప్పుడు ఏంటంటే స్టెంట్స్ ఒక 10-20 years బ్యాక్ మనకు గుండెపోటు వస్తే అమెరికా పోతే తప్పంచి మనకు సర్వైవల్ అంత టెక్నాలజీ ఇండియాలో లేకపోయాయి. ఆ తర్వాత ఏంటంటే టెక్నాలజీ మెల్లమెల్లగా ఆల్ ఓవర్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ప్రతి టెస్ట్ ఈవెన్ టౌన్ లెవెల్లో కూడా యాంజియోగ్రఫీ చేస్తున్నారు. సో యాంజియోగ్రఫీ టెస్ట్ ద్వారా మనకు బ్లాక్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఆ బ్లాక్స్ మనం ఐదర్ ఒక స్టెంటా 2 స్టెంట్ల 3 స్టెంట్ల 2 బ్లాక్సా 3 బ్లాక్సా తెలుసుకొని
3 కంటే ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయనుకో, అవి స్టెంట్ వేయడానికి అనుకూలంగా లేనప్పుడు బైపాస్ ఆపరేషన్కి పంపిస్తుంటాం, ఓపెన్ హార్ట్ సర్జరీకి పంపిస్తుంటాం. ఒకవేళ స్టెంట్ వేసే టెక్నాలజీ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, లోపల ఆ బ్లాక్ లోపలికి వెళ్ళి కూడా ఆ బ్లాక్ యొక్క కండిషన్ ఎలా ఉంది, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేసుకోవచ్చు, అది ఎంత లెంత్తో ఉంది, దాంట్లో ఉన్న పదార్థాలు ఎలాగ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అని ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్, తర్వాత ఓసిటీ అనే టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. వాటి ద్వారా ఇంకా అడ్వాన్స్డ్ అంటే స్టెంట్స్ డెవలప్మెంట్ కూడా చాలా అడ్వాన్స్డ్ వచ్చాయి. సో ఇప్పుడు చాలా మందికి ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ కేసెస్ అన్నీ ఇంటర్వెన్షన్ ద్వారా మాత్రమే ట్రీట్ చేయగలుగుతున్నాం. ఇంటర్వెన్షన్ ద్వారా ట్రీట్ చేయాల్సినప్పుడు ఏమవుతుందంటే హాస్పిటల్ స్టే అనేది చాలా తగ్గిపోతుంది, తర్వాత కోమార్బిడిటీస్ కూడా తగ్గిపోతాయి. ఒకవేళ డయాబెటీస్ పేషెంట్ ఉన్నాడు, వాళ్ళకు ఓపెన్ హార్ట్ సర్జరీకి పంపించినప్పుడు ద హీలింగ్ ప్రాసెస్ అంటే ఆ పుండు మానే విధానం చాలా డిలే అవుతుంటుంది. అలాంటి డిలేని మనం ఇమీడియట్గా తగ్గించేసి కొత్త టెక్నాలజీ ద్వారా, కొత్త స్టెంట్స్ విధానం ద్వారా ఇప్పుడు అన్ని మనం స్టెంట్స్ ద్వారా మాత్రమే ట్రీట్ చేయగలుగుతున్నాం. ఎవరికైతే స్టెంట్స్ ద్వారా ట్రీట్ చేయడానికి వీలు కాదో వాళ్ళని బైపాస్ ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీకి పంపిస్తున్నాం. ఓపెన్ హార్ట్ సర్జరీ పంపించినప్పుడు వాళ్ళు సర్జరీ చేసేసి దానికి కావాల్సిన గ్రాఫ్ట్స్ అప్లై చేస్తారు. కొద్దిగా హాస్పిటల్ స్టే ప్రొలాంగ్ ఉంటుంది ఓపెన్ హార్ట్ సర్జరీలో. ఈ స్టెంట్స్ ప్రాసెస్లో హాస్పిటల్ స్టే తక్కువ ఉంటుంది, కొద్దిగా కాస్ట్ పరంగా కూడా తక్కువ ఉంటుంది. ఎస్ సార్. అంటే ఈవెన్ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఇప్పుడు మామూలుగా గుండెకి సంబంధించిన ఏదైనా సర్జరీ చేయించుకోవాలంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎస్పెషల్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంటి సార్ డిఫరెన్స్, అంటే ఏమేం చేంజెస్ వచ్చాయి, వాళ్ళ రికవరీ టైం కావచ్చు, హాస్పిటల్లో స్టే చేసే టైం కావచ్చు, ఏ విధంగా ఉంది సార్? ఇంతకుముందు పాతకాలంలో మనకి ఏంటంటే లెఫ్ట్ మెయిన్ అంటాం, యూజువల్గా ఎడమ వైపు సప్లై చేసే మేజర్ రక్తనాళం, దానిలో బ్లాక్ వస్తే వాట్ ఎవర్ పేషెంట్ కండిషన్ విల్ సెండ్ ఫర్ ఓన్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఏంటంటే మనకు అడ్వాన్సెస్ వచ్చిన తర్వాత మనకు ఆ ఏ ఏరియాలో డ్యామేజ్ అయింది, ఎంతవరకు డ్యామేజ్ అయిందని లోపల ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అని ఒక కెమెరా పెట్టి చూస్తాం. చూసిన తర్వాత అక్కడ మనకు బ్లాక్ కండిషన్ తెలుస్తుంది. అది ఏ వెజల్స్ను ఇప్పుడు యూజువల్గా లెఫ్ట్ మెయిన్ ఏమైతే రెండుగా డివైడ్ అయిపోతుంది. ఆ రెండు జంక్షన్ దగ్గర మనకి ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం ఒక వెజల్ని ఏ విధంగా ఉంది, దాని పరిస్థితి ఏ విధంగా ఉంది చూసి దాన్ని ఆ ప్లేస్లో మనం స్టెంట్ పెట్టడానికి ఎంతవరకు అనుకూలంగా ఉంది, అది ఒక స్టెంట్ పెట్టిన తర్వాత అది బంద్ కావడానికి అవకాశం ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఒకసారి పెట్టిన తర్వాత మనం స్టెంట్ వేసిన తర్వాత స్టెంట్ మనకి ఇంతకుముందు ఈ ఇమేజింగ్ అంటే ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ కానీ ఓసిటీ కానీ మనకు అవైలబిలిటీ లేనప్పుడు మనం స్టెంట్ వేసిన తర్వాత స్టెంట్ అనేది ప్రాపర్గా వాల్వ్స్ అన్నిటికీ ప్రాపర్గా అపోజ్ కావాలి. అపోజ్ కాని సిచ్యువేషన్లో ఏమవుతుందంటే అక్కడ బ్లాక్ రావడానికి అవకాశం ఉంటుంది, అది మూసుకుపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ మనం స్టెంట్ వేసిన తర్వాత మనం తర్వాత మళ్ళీ ఇమేజింగ్ చేస్తే మనకు ప్రాపర్ అపోజిషన్ వచ్చింది, తర్వాత దాంట్లో బ్లాక్స్ అన్ని క్లియర్ అయినాయి అనుకోండి. సో మనకు ఎట్లాంటి టిపికల్ కండిషన్ కూడా చేయగలుగుతాం. ఇంతకుముందు యూజువల్గా బ్లాక్స్ కొన్ని రోజులు చాలా రోజుల వరకు అలానే ఉండిపోయిన తర్వాత దాంట్లో కొలెస్ట్రాల్ కాల్షియం వచ్చి చేరుతుంది, క్యాల్సిఫైడ్ లీజన్స్ అంటాం. అట్లాంటి క్యాల్సిఫైడ్ లీజన్స్ స్టెంట్ ఎక్స్పాన్షన్ కాకపోతే మళ్ళీ స్టెంట్ బంద్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ కూడా ఈ మధ్య కాలంలో మనకు అథెరెక్టమీ అని వచ్చింది, తర్వాత రోటా అబ్లేషన్ అని వస్తుంది, అంటే దాన్ని డ్రిల్ చేస్తాం అన్నట్టు కాల్షియంను. కట్టింగ్ బెల్లింగ్ టెక్నాలజీ వచ్చింది. వీటన్నిటి ద్వారా కాల్షియంను కూడా మనం రప్చర్ చేసేసి అక్కడ స్టెంట్ ప్రాపర్గా వేసి స్టెంట్ ఎక్స్పాన్షన్ సాధించగలుగుతున్నాం. ఈ అడ్వాన్సెస్ వల్ల మనకు ఈ ఇంటర్వెన్షన్ కార్డియాలజీ చాలా గ్రో అయిపోయింది. సో పేషెంట్ స్టే ఆల్మోస్ట్ ఓన్లీ 1-2 days, అంతకంటే ఎక్కువ ఉండదు. సో దాని పేషెంట్ మార్బిడిటీ కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, తక్కువ స్టే ఉండి వెంటనే ఒక 2 daysలో డిశ్చార్జ్ కావచ్చు. ఇంకా బైపాస్ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు అయితే ఎట్లాగో వాళ్ళను ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇంట్లో కొద్దిగా ఆపరేషన్ బైపాస్ చేస్తారు, ఓపెన్ చేసేసి బైపాస్ ఆపరేషన్లో మనకు గ్రాఫ్లు ఇస్తారు అన్నట్టు. గ్రాఫ్లు ఇచ్చిన తర్వాత చెస్ట్ క్లోజ్ చేస్తారు. చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా మనకు వూండ్ హీలింగ్ అనేది డిలే కావచ్చు. తర్వాత ఒక్కోసారి ఏంటంటే గ్రాఫ్ట్లు అనేవి మన గ్రాఫ్ట్లు మనకే ఇస్తారు కాబట్టి ఆ గ్రాఫ్ట్ లైఫ్ స్పాన్ కూడా కొద్దిగా తక్కువ ఉండడానికి, ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు ప్రాపర్ మెడికేషన్ తెలుసుకోరో వాళ్ళ గ్రాఫ్ట్ అక్లూడ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎస్ సార్. ఎవరైతే ఒకసారి బైపాస్ ఆపరేషన్కి వెళ్ళారో మళ్ళీ మనం టెక్నాలజీ అనేది కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చి మళ్ళీ యాంజియోగ్రామ్ చేయించుకొని ఆ బ్లాక్స్ ఎంత ఉన్నాయి ఏందనేది చేసి మళ్ళీ రీడూ ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది చాలా కష్టసాధ్యమైనది, ప్లస్ ఎక్కువ మార్బిడిటీతో ఉన్నది. సో అప్పుడు కూడా మళ్ళీ ఇంటర్వెన్షన్ అడ్వాన్స్ వచ్చేసినాయి కాబట్టి మళ్ళీ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ ద్వారానే మనం వాటిని ట్రీట్ చేస్తాం. అండ్ సార్ వన్స్ ఈ సర్జరీ చేసుకున్న తర్వాత అంటే మళ్ళీ ఫ్యూచర్లో రియకర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? పర్టికులర్లీ రీఅకరెన్స్కి ఛాన్స్ ఉంటుంది. ఎవరికైతే డయాబెటీస్ కంట్రోల్ ఉండదో, ఎవరైతే ప్రాపర్గా మెడికేషన్కు అడ్హెరెన్స్ చూపరో, అంటే వాళ్ళు ప్రాపర్గా కావాల్సిన మందులు తీసుకోలేరు, ఐదర్ కాస్ట్ వల్ల కానీ లేకపోతే ఎక్కువ మెడిసిన్ అవ్వడం వల్ల కానీ, పర్టికులర్లీ పీపుల్ ఏంటంటే ఎక్కువ కాస్ట్ ఉన్న లేదంటే ఎక్కువ మెడిసిన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు పర్టికులర్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే విల్ టేక్. బట్ ఎవరైతే కొద్దిగా రూరల్ పాపులేషన్ పీపుల్ ఉంటారో వాళ్ళకు అవేర్నెస్ ఉండక
నాకు మంచినే ఉంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు మందులు ఆపేస్తుంటారు. సెకండ్ వచ్చేసి మందులు ఎక్కువైనా కూడా వాళ్ళు కాస్ట్ పెట్టుకునే విధానం, అంటే ఖర్చు ఎక్కువైంది అనుకోండి, ఇంత ఖర్చుతో ఎందుకు తీసుకోవడం, ఇప్పుడు మంచిగానే ఉన్నా కానీ ఆ మందులు పనిచేసినప్పుడు, లేదంటే వాళ్ళకున్న అండర్లైన్ డిసీజెస్ ప్రాపర్ కంట్రోల్ చేసుకోలేను, ఇప్పుడు పర్టికులర్లీ కిడ్నీ పేషెంట్ ప్రాపర్ డయాలిసిస్ చేసుకున్న సీరం క్రియాటిన్ పెరగడం వల్ల, బీపీ సరిగా కంట్రోల్ లేకపోవడం వల్ల, షుగర్ ప్రాపర్ కంట్రోల్ లేకపోవడం వల్ల వాటిల్లో వాటి ఏంటంటే వేసిన స్టెంట్లలో బ్లాక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే మళ్ళీ కొత్త వెజల్స్లో బ్లాక్స్ రావడానికి ఉంటుంది. అట్లాంటప్పుడు మళ్ళీ ఆ పేషెంట్కు మళ్ళీ రీఎంఐ రావడానికి, అంటే మళ్ళీ గుండెపోటు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎగ్జామిన్ చేసి పాత వాటిలలో వచ్చిందా లేకపోతే కొత్త వాటిలలో వచ్చిందా అని అకార్డింగ్ టు ఆ సిచ్యువేషన్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తుంటాం. ఎస్ సార్. అండ్ మెయిన్గా ఈ గుండె సమస్యలు రాకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి చేంజెస్ చేసుకోవాలంటారు డైలీ లైఫ్ స్టైల్? డైలీ లైఫ్ స్టైల్లో ఫస్ట్ ప్రజెంట్ యువతకి ఇచ్చే మెయిన్ అడ్వైజ్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ను కొద్దిగా మన జీవనశైలి విధానాన్ని మార్చుకోవాలి. ఫస్ట్ మనం తీసుకునే మన వర్క్ అవర్స్ను మనం లిమిట్ చేసుకోవాలి. వర్క్ అవర్స్ ఇంత ఎవ్రీ వన్ హ్యావ్ దర్ స్ట్రెస్. ప్రతి ఒక్కరు వాళ్ళ ఆఫీస్ యొక్క స్ట్రెస్, వాళ్ళ ఎదుగుదల యొక్క దాని గురించి ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ ఎదుగుతాం. సో వీఆర్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్ సిస్టమ్, ఓకేనా. సో దాన్ని మనం ఎంతవరకు చేసుకోగలుగుతాం, మన ఆరోగ్యం ఎంతవరకు మంచిగా ఉండాలి అనే విధంగా ఆలోచించుకోవాలి ఫస్ట్ థింగ్. ఆ విధంగా చేసుకున్న తర్వాత వర్క్ అవర్స్ లిమిట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ లైఫ్ను ప్రొడక్టివ్ లైఫ్గా యూజ్ చేసుకోవాలి. ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేయడం, హ్యాపీ లైఫ్గా ఉండడం. అది ఎక్కువ హ్యాపీగా ఉంటే ఎక్కువ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎక్కువ స్ట్రెస్ ఉంటే ఎక్కువ స్ట్రెస్ఫుల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ఫుల్ హార్మోన్స్ ఆల్వేస్ బ్యాడ్. అవి ఏంటంటే మనకు కావాల్సిన జబ్బులన్నింటినీ తీసుకొస్తాయి. హ్యాపీ హార్మోన్స్ దట్ విల్ హెల్ప్ టు హ్యాపీగా ఉండడానికి ఉపయోగపడతాయి. సెకండ్ థింగ్, మనం తీసుకునే ఆహార పదార్థాలలో పర్టికులర్లీ ఎవరైతే ప్రాసెస్డ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ వాటిని అవాయిడ్ చేసుకునేటట్టు చూడండి. మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువ ఉండేటట్టు చూసుకొని, తర్వాత హోల్ గ్రెయిన్స్, తర్వాత మన ఇంట్లో ప్రిపేర్ అయ్యే ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మంచిది. ఆయిల్ పదార్థాలు తక్కువగా కన్సంప్షన్ చేయండి. తర్వాత వచ్చేసి స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనం కావాల్సిన, మనకు బేసికల్లీ స్ట్రెస్ ఏ విధంగా వస్తున్నది, మన పనితనం వల్ల స్ట్రెస్ వస్తుందా, లేదా మన ఫైనాన్షియల్ వల్ల స్ట్రెస్ వస్తుందా, మన ఫ్యామిలీ వల్ల స్ట్రెస్ వస్తుందా, ఫస్ట్ డివైడ్ దట్ స్ట్రెస్ ఫ్యాక్టర్ చేసుకొని, మన పనితనం వల్ల స్ట్రెస్ వస్తుందంటే ఆ స్ట్రెస్ను రిలీజ్ చేసుకోవాలి, తక్కువ చేసుకోవాలి. ఏ విధంగా స్ట్రెస్ వస్తుంది, ఫైనాన్షియల్గా వస్తుంటే మన టార్గెట్స్ ఎట్లా ఉన్నాయి, మన టార్గెట్ ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతున్నాం దాన్ని కూడా లిమిట్ చేసుకోవాలి. తాహతకు మించి ఎక్కువ వర్క్ చేయొద్దు, తాహతకు మించి ఎక్కువ ఆలోచించొద్దు. థర్డ్ వచ్చేసి ఫ్యామిలీ ఈజ్, మనం కూర్చొని సమస్య పరిష్కారం కానిదంటూ ఏది ఉండదు. దట్ విల్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చే స్మోకింగ్. ఇప్పుడున్న యువతలో స్మోకింగ్ ఒక హ్యాబిచువేట్గా అంటే పక్కోడు తాగుతున్నారు కాబట్టి మనం తాగాలి, లేదంటే ఒక స్టైల్గా అయిపోయింది. స్మోకింగ్ అనేది 70% మనకు గుండెపోటు రావడానికి, స్ట్రోక్ రావడానికి ఎక్కువ అవకాశం కాజేస్తుంది. ఆ స్మోకింగ్లో ఉండే నికోటిన్ కానీ ఇతర పదార్థాలు కానీ ఫస్ట్ అవి మన గుండె రక్తనాళాల మీద పనిచేసి వాటిని ఎక్కువ డ్యామేజ్ చేసి గుండెపోటు రావడానికి ఎక్కువ కారణమవుతున్నాయి. ఎవరికైతే స్ట్రెస్ ప్లస్ స్మోకింగ్ అలవాటు ఉందో వాళ్ళకు అధికంగా గుండెపోటు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. మన యువత అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ థింకింగ్ నేచర్ మారకపోతే ఇది ఇంకా ఎక్కువ గుండెపోటు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గుండెపోట్లలో 50% గుండెపోట్లు యువతలోనే వస్తుంది. సో దాన్ని ఇంకా తగ్గించుకోవడానికి చూడాలి. ఇది డే బై డే, ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేసుకోవడానికి ప్రతి యువత ఆలోచించాలి. వారు ఏ పొజిషన్లో ఉన్నారు, మన ఫ్యాక్టర్స్ ఏంటి, మనం ఏ విధంగా మార్చుకోవాలని చూసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఆరోగ్య సమస్యలు. ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం వాళ్ళు హెల్త్ స్క్రీనింగ్ కంపల్సరీ చేయించుకోవాలి. పర్టికులర్లీ గుండె రిలేటెడ్ అంటే ఈసీజీ, టూడీకో, స్ట్రెస్ టెస్ట్, ట్రెడ్మిల్ టెస్ట్, ఈ 3 కామన్గా వయసు ఎంతైనా కానీ అబోవ్ 30 years దాటిందంటే కంపల్సరీ ఈ 3 టెస్టులు వచ్చేటట్టు ప్రతి సంవత్సరం చెక్ చేసుకుంటే వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ తెలుస్తుంది. దాంతోపాటు కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకవేళ మనకు ఆ సంబంధించిన మనకు ఉన్న జబ్బుల గురించి తెలిసిన తర్వాత వాటికి సంబంధించిన మెడిసిన్స్, మందులు వాడాలి. ఆ మందులు తీసుకునే విషయంలో ఎట్లాంటి హెజిటేషన్ ఉండకూడదు, ఓకేనా. మనకు బీపీ టాబ్లెట్ల విషయంలో, షుగర్ టాబ్లెట్ల విషయంలో నేను ఎర్లీగా స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలనా అనే అపోహ తగ్గియాలి. ఎందుకంటే మనకు డిసీజ్ ఆ జబ్బు రీత్యానే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది మందుల కంటే. మందులతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంటే జబ్బుతో వచ్చే ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. వాటిని మనం ఈ వయసులో కంట్రోల్ చేసుకోకపోతే వాటి వల్ల వచ్చే చెడు ప్రభావాలు, వాటిని మనం ఏమి చేయలేం. చెడు ప్రభావాలు వచ్చిన తర్వాత ఎప్పుడైనా మనకు ఇనిషియల్ స్టేజ్లోనే వాటిని తీసేస్తే అవి సరైన మందులు వాడితే అవి మనకు ప్రాపర్గా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
థర్డ్ వచ్చి జెనెటిక్ ఫ్యాక్టర్స్ మార్చలేము. ఎవరికైతే ఆ ఫ్యామిలీలో ఎవరికైతే ఎర్లీ డెత్స్ జరిగాయో మనం కూడా అలర్ట్గా ఉండి ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉండి కొలెస్ట్రాల్, పర్టికులర్లీ కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్కి సంబంధించిన మెడిసిన్స్ తీసుకోవడం, తర్వాత కొలెస్ట్రాల్ ఏ ఫుడ్లలో ఎక్కువ వస్తుంది దాటిని కూడా అవాయిడ్ చేసేటట్టు చూసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ గుండె సమస్యల కాజ్ ఏంటి, దానికి మనం ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.